వారు దేవుని సన్నిధిలో ఏం పొందుతారు అని అంటే బలము పొందుతారు ప్రియులారా. ఇది మనుషులతో పంచుకునేది కాదు. మనుషులకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకనంటే వారికి అనుభవం లేదు కదా. ఈ అనుభవం ఎవరికి అనంటే ఎవరైతే అంత ప్రార్థన అనుభవంలో ఉంటారో వారితో పంచుకుంటే గనుక ఎంత శక్తి నువ్వు పొందుతావంటే అంత శక్తి పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గంటల తరబడి ప్రార్థన జీవితం ఉండాలి. విజ్ఞాపన అనుభవం ఉండాలి. విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయువారు ఏమంటారు అనంటే యెహోవా యందు నాకు మహా సంతోషమును మహాబలమును కలిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమండి ఇది మనుషుల వల్ల వచ్చేది కాదు, ఇది దేవుని వలన వచ్చేది. ఇది మనుషులు ఇచ్చేది కాదు, దేవుని వల్ల వచ్చి అది నువ్వు పొందాలి అని అంటే లోతైన ప్రార్థన అనుభవాల్లోనికి రావాలి. లోతైన ప్రార్థన అనుభవాల్లోనికి రావాలి. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము, దేవుని సన్నిధిలో ఉన్న బలము మనుషులకి ఏం తెలుస్తుంది? తెలీదు. నామకార్థులకి ఏం తెలుస్తుంది? తెలీదు. మరి ఎవరికి తెలుస్తుంది అని అంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఎవరైతే విజ్ఞాపన చేయాలని నిశ్చయించుకుని తీర్మానించుకుని ప్రార్థనలో కొనసాగుతున్నారో వారికి తెలుస్తుంది ఈ అనుభవం. హల్లెలూయా.